సాహితీ ప్రియులకు నమస్కారం. గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ మహాసభలకు వెళ్ళి వచ్చాను. అక్కడ నిర్వహించినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. 3 రోజుల పాటు పండగ వాతావరణం అనే చెప్పాలి. ఎంతోమంది కవులు, కళాకారులు, విద్వాంసులు, సంగీత కళాకారులు అక్కడికి విచ్చేశారు. అంతేకాకుండా మారిషస్ ప్రెసిడెంట్ సతీ సమేతంగా హాజరయ్యారు. మరియు న్యాయవాదులు, గవర్నర్లు, దేశ విదేశాల నుండి తెలుగు సంఘాల అధ్యక్షులు, ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. అక్కడ 4 సభా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథుల కోసం శ్రీ నందమూరి తారక రామారావు పేరిట సభా వేదిక ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులందరూ కూడా అక్కడ గవర్నర్లు, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖుల కోసం ఆ సభా వేదికను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కవి సమ్మేళనం కోసం మరో కళావేదిక, అష్టావధానం కోసం మరో కళావేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల కోసం మరో ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం పేరిట సభల్ని ఏర్పాటు చేశారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రం అద్భుతాన్ని ఆవిష్కరించారు కళాకారులు. అందులో ముఖ్యంగా క్షేత్రదర్శిని అనే నృత్య రూపకం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 45 క్షేత్రాల విశిష్టతను 250 మంది నృత్య రూపకంలో ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. వీళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వాళ్ళు. అంతేకాకుండా కూచిపూడి, భరతనాట్యం, హరికథలు, బుర్రకథలు, వివిధ నాటకాలు, మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబారం నాటకం, రామాయణంలోని వాలి సుగ్రీవుల నాటకం, ఇలా చాలామందిని కట్టిపడేశాయనే చెప్పాలి. వేల మంది కళాకారులు, లక్షల మంది భాషాభిమానులు అక్కడికి విచ్చేశారు. 3 రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది. ఇక భోజనాలు, వసతులు చాలామందికి బాగా నిర్వహించారు శ్రీ గజల్ శ్రీనివాస్ గారు, వారి బృందం. నేను ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లు పల్నాటి శ్రీనివాస్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మరోసారి కలుద్దాం.